హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ ఏమనుకుంటున్నారా? గర్వభంగం స్టోరీ. అనగనగా ఒక సరస్సున హంస ఒకటి ఉండెను. గర్వమున్న కాకి ఒకటి దాని దరికి చేరను. తనకంటే ఎత్తుకెగురు పక్షి లేదని పలికెను. సరస్సులోన ఉన్న హంస కాకి మాటలు ఆలకించెను. పొగరబోతు కాకి హంసను పందానికి పిలిచెను. పందెం వద్దన్న హంసను ఎగతాళి చేసెను. కాకి హంసల పందెం మొదలాయెను. పంతంతో ఉన్న కాకి పైకి పైకి ఎగిరెను. నిదానంతో ఆ హంస నింగికెగురుచుండెను. పైన ఎగురుచున్న కాకి నీరసించిపోయెను. కూర్చునేందుకు కొమ్మలేక కాకి అలిసిపోయెను. ఎగరలేక సొమ్మసిల్లిపోయెను. మెల్లమెల్లగా హంస ఎత్తుకెగురుచుండెను. రెక్కలాడించలేక కాకి నీట పడబోయెను. అహం లేని ఆ హంస కాకిని కాపాడెను. ఆపదలో ఆదుకొని ప్రాణభిక్ష పెట్టెను. కాకి తప్పు తెలుసుకొనెను. హంసను క్షమించమనెను. ఇకపై ఎవరిని హేళన చేయనని నిర్ణయించుకొనెను. అంటే కాకి ఏం తెలిసింది? గర్వం అనేది పనికిరాదు. గర్వం ఉంటే మనకి పక్కన ఎవరు హెల్ప్ అనేది చేయరు. ఆ గర్వంతో తను ఏం చేద్దామనుకుంది? హంసను పందెంకి పిలిచింది. మనమే గెలిచి తన గర్వం చూపిద్దాం అనుకుంది. కానీ లాస్ట్లో ఏమైంది? కాకి ఎగరలేక తను పడిపోబోతుంటే అప్పుడు ఏం చేసింది? హంసే తనకి గర్వం లేదు కాబట్టి హంసకి తనని కాపాడింది. అందుకే పెద్దవాళ్ళు అంటారు, గర్వం అనేది పనికిరాదు, మంచితనంగా ఉండాలి. మంచిగా ఉంటేనే మనకు పక్కనున్న వాళ్ళు కూడా మంచిగా ఉంటారు. గర్వంతో ఉంటే మనకు ఎవరు ఏది హెల్ప్ చేయరు అని చెప్పి ఊరికే అన్నారు కదా పెద్దవాళ్ళు కూడా. సో ఈ స్టోరీ బట్టి మనం ఏం నేర్చుకున్నాము నీతి అంటే, గర్వం అనేది పనికిరాదు. ఏదైనా మంచిగా నీతిగా ఉంటేనే మనకి మంచి జరుగుతుంది అని చెప్పి అంటారు. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.